యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైనటువంటి నామములో మీకందరికి కూడా ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ సమయంలో దేవుని కొరకు మన ఆత్మలను సిద్ధపరచడానికి దేవుడు మన అందరికీ అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి అవకాశం బట్టి మొదట దేవదేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇటువంటి సమయంలో లేక ఇటువంటి పరిస్థితుల మధ్య కూడా దేవుని స్తుతించటానికి, దేవుని ఆరాధించటానికి, మన ఆత్మలను సిద్ధపరచడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకోకముందు కొద్ది నిమిషాలు దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. ఎందుకంటే మన స్తుతుల మధ్య ఆసీనుడైనటువంటి దేవుడు మనం చేసే స్తుతులను బట్టి ఆయన ఆ స్తుతులను అంగీకరించి మనకు జవాబు అనుగ్రహించే దేవుడు. కాబట్టి సాయంకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకోక మునుపు ఒక్క నిమిషము తలలోంచి కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనము ఎదురు చూస్తాం. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామానికి వెలలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి, ఎవరైతే నాయన ఈ లైవ్ ఆరాధనలో పాల్గొని ప్రభా మీ వాక్యాన్ని వినటానికి, మిమ్మల్ని స్తుతించటానికి సిద్ధంగా ఉంటున్నారో తండ్రి, అటు బిడ్డలందరినీ బట్టి మీ పాదములకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయాన్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. నాయన, ఈ కార్యక్రమం అంతటిలో మీ ఆధిపత్యాన్ని అనుగ్రహించి ప్రభా పరిశుద్ధాత్మదేవ, ఈ సమయంలో నాయన మీరు ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడటానికి ఇష్టపడుతుంటున్నారో తండ్రి, ఆ వాక్యాన్ని మేము గ్రహించగలిగే కృపను మాకందరికీ దయచేసి మీరే మహిమ పొందుమని యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొందింటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఒక పాటను పాడుకుందాం. వచ్చిన వారు మీరుంటే మీరు కూడా ఏకీభవించి దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. నన్ను ప్రేమించి నాకయ్యే తెంచి నీ ప్రాణము నాకిచ్చితివే, విలువైన రక్తం చిందించినావే, నన్ను విమోచించితివే. నన్ను ప్రేమించి నాకయ్యే తెంచి నీ ప్రాణము నాకిచ్చితివే, విలువైన రక్తం చిందించినావే, నన్ను విమోచించితివే. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ
యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ఆరాధనా, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వస్వం నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వస్వం నాకిచ్చితివే. ఆరాధనా ఆరాధనా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా సహోదరి, నీ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ఆరాధనా ఆరాధనా, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియం యేసు ప్రభునకే. మన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైనటువంటి నా దేవుడు ఈ భూమి మీదికి మనందరి పాపముల నిమిత్తము ఆయన వచ్చి తన స్వరక్తాన్ని చిందించి మన కొరకు మనల్ని విమోచించి ఆయన రక్తము చిందించి మనకు పాప విమోచనను అనుగ్రహించుతున్నాడు. నా సహోదరుడా సహోదరి, ఇంత గొప్ప దేవుని కలిగిన నీవు ఈ సమయంలో ఆయన్ను ఆరాధించు. నీ రెండు చేతులు పైకెత్తి ఆరాధన, నీకే ఆరాధన, నీ దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేయుచుంటున్నాడు. ఈ సమయంలో ఎవరైతే లైవ్లో ఏకీభవిస్తుంటున్నారో నా సహోదరుడా సహోదరి, నీవెవరైనా సరే నా యేసయ్యను స్తుతించు, నా యేసయ్యను ఆరాధించు. ఈ సమయంలో తిరిగి ఒకసారి పల్లవి పాడుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ఆరాధనా, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే,
మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం స్తుతి ఆరాధనలో పాల్గొని ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మనం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడటానికి ఇష్టపడుతుంటున్నాడో, ఏ వాక్యము ద్వారా హెచ్చరిస్తుంటున్నాడో, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మనం ఏ దినాల్లో ఉంటున్నామో, మనము ఎలా జీవించాలి అని మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడదాం వాక్యం కొరకు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మన హృదయాల్లో ఏ కార్యము చేయబోతుంటున్నాడో సిద్ధపరచు నీ హృదయాన్ని, సిద్ధపరచు నీ ఆత్మను దేవుని కొరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు సిద్ధపాటు కలిగి దేవుని వర్తమానాన్ని విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కార్యము చేయటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. మనము ఒక నిమిషము తలలోంచి కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా పరలోకమందున తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభా, ఇంతవరకు నాయనా స్తుతి ఆరాధనలో ప్రభా మీరు నడిపించారు నాయనా. మీ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తున్నామయ్యా. మీరు మాతో మాట్లాడమని వేడుచున్నాం తండ్రి. యేసయ్యా, మీరు మాట్లాడితే మేము జీవించగలము తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలము నాయనా. మీ వాక్కు మాకు జీవాన్ని అనుగ్రహించేదైంటున్న తండ్రి. ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను సిద్ధపరిచి ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో అనేకమైనటువంటి హెచ్చరికలు మాకు దయచేసి ఆ వాక్య ప్రకారం జీవించగలిగే కృపను మా అందరికీ దయచేయమని నాయనా, నన్ను బలపరచుమని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొందింటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకునండి అని. ఈ వాక్య భాగాన్ని ఆలోచన చేసినప్పుడు, సృష్టి ఆదిలోనే దేవుడు సృష్టిని సమస్తాన్ని సృజించినప్పుడు దేవుడు మంచిది 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 అని ఆయన గ్రహించి ఉంటున్నాడు. అయితే ఏ విధంగా ఈ మంచి చెడుగా మారిపోయింది, ఏ విధంగా ఈ మంచి చెడుగా పరివర్తన చెందింది అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనము గమనిస్తుంటున్నాం. ఇప్పుడు లోకంలో, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూచినప్పుడు మనుష్యులు భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మారిపోయింటున్నారు. ఈ మానవాళి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటున్నారు. ఇష్టానుసారమైన బ్రతుకుల్లో వారు ఉంటున్నారు. ఎందుకు ఇలా జరిగింది,
ఎందుకు అంటే మనిషిలో ఎప్పుడైతే పాపము అనేది మనిషి జీవితంలోనికి వచ్చిందో, ఆ మనిషి జీవితంలో పాపము పెరిగిపోయినప్పుడు, మనిషి జీవితంలో పాపము ద్వారా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు చెడు అనేది ఈ లోకంలోనికి విస్తరింపబడింది. కాబట్టి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. ఏమని? ఈ చెడ్డ దినాల్లో, ఈ చెడిపోయిన ప్రపంచంలో మీరు ఉంటున్నారు. క్రైస్తవులైనటువంటి బిడ్డలారా, విశ్వాసులైనటువంటి బిడ్డలారా, మీరు సమయాన్ని పోనివ్వద్దండి. మీకు ఇవ్వబడిన సమయంలోనే మీరు సద్వినియోగము చేసుకొని దేవుని కొరకు మీ ఆత్మను సిద్ధపరచుకొని, ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. మనం చూస్తుంటున్నాం లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని రాకడ ఆలస్యము లేదు, దగ్గరలోనే దేవుని రాకడ ఉంది. కాబట్టి విశ్వాసులైనటువంటి మనము దేవుని రాకడలో ఎదుర్కోవటానికి, దేవుని రాకడలో ఆయనను ఎదుర్కోవటానికి మన ఆత్మీయ జీవితాలు ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నాయి? చెడు కాలంలో జీవిస్తున్నటువంటి ఓ విశ్వాసి, నీ బ్రతుకు ఎలాగుంది అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. అనాది కాలంలోనే, సృష్టి ప్రారంభములోనే దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆది కాండము 1వ అధ్యాయములో మనం చూచినట్లయితే అక్కడ వ్రాయబడింది, ఆదాము కొరకు సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు అది మంచిది 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 అని చూచాడు. మొదటి నరుడైనటువంటి ఆదామును దేవుడు సృజించినప్పుడు అది మంచిదని దేవుడు గ్రహించి ఉంటున్నాడు. అయితే అంతవరకు మంచిదైనటువంటిది ఆదాము జీవితంలో ఎందుకు చెడుగా మారిపోయింది? ఎందుకు అటువంటి పరిస్థితిలోనికి ఆదాము వచ్చాడు అని మనము ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా సృష్టి ఆరంభములో దేవుడు నరునికి ఎంతో ఆధిక్యతను అనుగ్రహించుంటున్నాడు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అనుగ్రహించుంటున్నాడు. మనము ఆది కాండము 2వ అధ్యాయము 19వ వచనం చూచినట్లయితే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఈ భూమి మీద దేవుడు సృష్టించిన ప్రతి సృష్టజాలమును, ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షికి ఆదాము పేరు పెట్టడానికి ఆ ఆధిక్యతను ఆదాముకు దేవుడు అనుగ్రహించుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగి దేవునితో సంతోషంగా ఉన్నాడు. దేవుడు గ్రహించాడు, ఈ సృష్టి అంతటినీ ఏలుకోవటానికి ఈ మొదటి నరుడైనటువంటి ఆదాము ఒక్కడే సరిపోదని సాటి అయినటువంటి సహాయమును హవ్వను ఆదాముకు అనుగ్రహించుంటున్నాడు. అంటే మనము ఆలోచన చేయవలసిన విషయము, మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ సాంగత్యము, ఆ సహవాసము, ఆ ఉన్నతమైనటువంటి స్థితి మానవునికి దయచేయటానికి దేవుడు నిజంగా ఎంతో ఆశ్చర్యంగా వారిని ఏర్పరచుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్తాన్ని ఆదాముకు అనుగ్రహించుంటున్నాడు. సమస్తము అనుభవించడానికి స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించుంటున్నాడు. కానీ ఆదాము జీవితంలో ఒక కండిషన్ను దేవుడు పెట్టాడు. ఆదామా, ఇక్కడ ఉన్నటువంటి ఈ తోట మధ్యలో ఉన్నటువంటి పండ్లు ఫలాలు అన్నీ నీవు తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులను నీకు తెలియజేసే వృక్ష ఫలాన్ని మాత్రము నీవు తినకూడదు అని దేవుడు చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేయవలసిన విషయం ఏమంటే, ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞను లేక ఒక ఆంక్షను ఇంత స్వేచ్ఛగా ఇచ్చినటువంటి దేవుడు ఒక ఆంక్షను పెట్టాడు. ఏమని? అన్నీ నీవు తీసుకోవచ్చు, అన్నీ అనుభవించవచ్చు, అన్నీ నీవు పొందుకోవచ్చు, కానీ ఈ మంచి చెడులు తెలియజేసే వృక్ష ఫలాన్ని నీవు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల జీవితంలో ఆ రోజు మొదలైంది చెడు అనేది. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ చెట్టు ఫలాన్ని భుజించారో, ఎప్పుడైతే తీసుకున్నారో,
వారి జీవితంలోనికి ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితము, సమాధానంతో కలిగినటువంటి జీవితము, దేవునితో సహవాసము కలిగినటువంటి జీవితము నెట్టివేయబడింది. తోట నుంచి బయటికి గెంటివేయబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే బైబిల్ గ్రంథము చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమము పాపము. దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞను హవ్వ, ఆదాము ఉల్లంఘించి తినకూడదు అని నిషేధించిన ఆ పండును ఎప్పుడైతే తిన్నారో వారిలో పాపము మొదలైంది. దేవునికి దూరమైపోయి బయటికి నెట్టివేయబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేయండి. అలా సృష్టి ఆరంభములో మన ఆది పితరుడైనటువంటి ఆదాము అవిధేయత వలన పాపము ఈ భూమి మీదకి వచ్చింది. ఈరోజు మనము గమనిస్తే మానవాళి మొత్తము ఇటువంటి పాపము చేత చెడిపోయి పడిపోయిన స్థితిలోనికి మారిపోతుంటున్నారు. ఇష్టమైనటువంటి భయంకరమైనటువంటి జీవితానికి జీవిస్తుంటున్నారు. ఒకసారి నీవు ఆలోచన చేయి, ఈ భూమి మీద సృజించబడినటువంటి ప్రతి మానవుడు కూడా పాపము చేత ఈడవబడి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టే దేవునికి దూరముగా జీవిస్తుంటున్నారు. కాబట్టే అందుకనే దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణమైంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు మానవుడు ఆకస్మికంగా మరణించిపోతుంటున్నాడు? ఎందుకు అంతరించిపోతుంటున్నారు? ఎందుకు భయంకరమైనటువంటి కంటికి కనిపించని ఈ కరోనా వైరస్తో మరణానికి గురి అవుతున్నాడంటే మనిషిలో పాపము పెరిగిపోయింది కాబట్టి, మనిషి అవిధేయుడైపోయింటున్నాడు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి కార్యమును బట్టి మనిషి జీవితంలో దినములు కూడా చెడిపోయింటున్నాయి. దినములు కూడా చెడ్డగా మారిపోయింటున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేశాన్ని చూడండి, మన ప్రాంతాన్ని చూడండి, మన జిల్లాను చూడండి, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ లోకము ఈరోజు ఉంది. అనేక మంది గతించిపోతుంటున్నారు, అనేక మంది మరణిస్తుంటున్నారు. మనము ప్రతిరోజు వార్తాపత్రికలు, న్యూస్ పేపర్స్లో చూస్తుంటున్నాము. అనేక మంది ఆకస్మికంగా మరణిస్తుంటున్నారు. అయ్యా, ఒకసారి నీవు ఆలోచన చేయి, ఎందుకు ఇలా జరుగుతోంది? ఎటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం? ఎందుకు మానవులు ఇలా అంతరించిపోతుంటున్నారు? ఎందుకు మరణానికి పాత్రులై ఉంటున్నారని ఎవరు కూడా ఈరోజు ఆలోచన చేసే పరిస్థితిలో లేరు, ఆలోచన చేయటం లేదు. మనిషి ఎంత ఉన్నా కూడా ఈరోజు ఎలా ఆలోచన చేస్తుంటున్నాడంటే, ఈ భూమి మీద మనిషి జన్మిస్తుంటున్నాడు, మరణిస్తుంటున్నాడు అని ఆలోచన చేస్తున్నాడు. అయ్యా, మనిషికి ఒక ప్రత్యేకత ఉంది, మనిషి జీవితానికి ఒక ప్రత్యేకత ఉంది అని ఎవ్వరు కూడా ఆలోచన చేయడం లేదు. అందుకనే ఎఫెసీ గ్రంథంలో 5వ అధ్యాయంలో చెప్తుంటున్నాడు, ఏమని? దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయొద్దు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానము కలిగి ఈరోజు నడుచుకోవాలి. మానవులు ఆలోచన చేయాలి, మానవుని పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు ఈ విపత్తుల్లో, ఎందుకు ఈ కరోనాలో మనిషి జీవిస్తుంటున్నాడు, ఎందుకు ఇలా భూమి మీదకి వచ్చేసిందంటే మానవుడు చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యమును బట్టి, ప్రతి పాపమును బట్టి ఇటువంటి పరిస్థితిలో మానవుడు ఈరోజు ఉంటున్నాడయ్యా. అయితే నీవు ఆలోచన చేయి, ఏదో మనిషి జన్మిస్తుంటున్నాడు, మరణిస్తుంటున్నాడు అని కాదు. నీ జన్మకు ఒక అర్థం ఉంది. ఈ భూమి మీద నీవు జన్మించావంటే అది దేవుని సంకల్పమై ఉంటుంది. అందుకనే దావీదు భక్తుడు ఏమంటాడు? అయ్యా, నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి. అవును తండ్రి, నా తల్లి గర్భములో నేను రూపింపబడేటప్పుడే నీవు నన్ను చూచావు. అయితే ఓ ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవెప్పుడైనా ఆలోచన చేశావా? నీ జన్మ ఏమిటి, ఎలా నీ పరిస్థితి అని ఆలోచన చేశావా? ఏదో జన్మిస్తుంటున్నాము, మరణిస్తుంటున్నాము అని ఇహలోకమైనటువంటి కంటికి కనిపించే ఈ శరీరం గురించి ఆలోచన చేస్తుంటున్నావే, కంటికి కనపడని ఆత్మ గురించి ఏ రోజైనా ఆలోచన చేశావా? ఆలోచన చేయి. ఎలా మనిషికి ఆత్మ ఇవ్వబడిందంటే, అలనాడు సృష్టి ఆరంభములోనే దేవుడు నేల మంటిని తీసుకొని
ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనిషిని మంటితో నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవ ఆత్మ అయినాడు. ఏమైనాడు? జీవ ఆత్మ అయినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవెవరివైనా సరే ఒక విషయం ఆలోచన చేయి. నీకు శరీరం ఉంది, ఆత్మ ఉంది. నీ ఆత్మ నీ కంటికి కనిపించటం లేదు, కానీ కంటికి కనిపిస్తున్నటువంటి ఈ శరీరానికి అనేకమైనటువంటి ప్రలోభాలను ఆనందపెట్టే అనేకమైనటువంటివి చేస్తుంటున్నావు. ఆ శరీరము ఆశపడిన విధంగా నీ జీవితంలో ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నావు. ఇష్టానుసారమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగి నీవు బ్రతుకుతుంటున్నావు. అందుకనే ఈరోజు లోకములో శాంతి లేదు, సమాధానము లేదు. ఆలోచన చేయండి. మనిషి జీవితంలో మనిషి బ్రతుకుతున్నాడు, కానీ ఎంత మేధావితనమైనా కలిగి ఉన్నా, ఎన్నో ర్యాకెట్లు కనిపెడుతున్నాడు, ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటున్నాడు, అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తుంటున్నాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శాంతి సమాధానాన్ని మనిషికి ఇవ్వలేకపోతుంటున్నాడు. మరణం నుంచి మనిషిని తప్పించలేని పరిస్థితిలో మానవుడు ఉంటున్నాడు. అయ్యా, నీ ఆత్మ గురించి ఒక్కసారి నీవు ఆలోచన చేయి. జ్ఞానము కలిగి నీవు ఈ లోకంలో బ్రతుకు. అజ్ఞానంతో బ్రతుకొద్దు. ఏదో జన్మించాము, మరణిస్తుంటున్నామని నీవు అనుకోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి నీవు ఆలోచన చేయి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. అనేకమైనటువంటి బైబిల్లో తెలపబడినటువంటి విషయాలు భూలోకములో జరుగుతుంటున్నాయి. ఎక్కడ చూచినా అసమాధానము, రాజ్యాల మీదికి రాజ్యాలు, మనుష్యుల మీదికి మనుష్యులు, కరువులు, భూకంపాలు, తుఫాన్లు సమస్తము భూమి మీద సంక్రమిస్తుంటున్నాయి. కానీ ఈరోజు మనిషిలో మార్పు రావడం లేదు. ఎందుకు ఇటువంటి పరిస్థితిలో లోకముందని మనిషి ఆలోచన చేయటం లేదు? ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారు కూడా, దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా ఈరోజు అటువంటి పరిస్థితిలో జీవిస్తుంటున్నాడు. అయ్యా, నీవెవరివైనా సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ లాక్డౌన్ సమయంలో అన్ని ఆంక్షలు విధించిన దేవుడు నీ ఆత్మకు సిద్ధపరచటానికి లైవ్ ద్వారా దేవుని వాక్యముతో ప్రతిరోజు నిన్ను సంధిస్తుంటున్నాడు. టీవీల ద్వారా నిన్ను హెచ్చరిస్తుంటున్నాడు. ఎందుకంటే నీ ఆత్మ బలహీన పడిపోయింది. నీవు ఆత్మ సిద్ధపరచుకొని దేవుని ఎదుర్కొనేవాడుగా, ఒక విశ్వాసిగా నీవు నిలబడాలని, నీవు నశించిపోవటము ఆయనకు ఇష్టము లేదు. కాబట్టి నీకు సమయాన్ని ఇచ్చింటున్నాడు. ఎంతమంది ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? ఎంతమంది దేవుని ప్రార్థనలో, వాక్యంలో గడుపుతున్నారు? ఎంతమంది బలహీనమైనటువంటి ఆత్మలను బలపరుస్తుంటున్నారు దేవుని కొరకు? ఆలోచన చేస్తాం. ఇంకా అనేక మంది విశ్వాసులు, క్రైస్తవులు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎలా బ్రతుకుతుంటున్నారంటే, పైకి భక్తి గల వారి వలె దేవుని సన్నిధానంలో కనపడుతుంటున్నారు. దాని శక్తిని ఆశ్రయించకుండా పైకి భక్తి, పైకి ఆరాధన, పైకి దేవుని స్తుతించడం చేస్తుంటున్నారు. ఎవ్వరు కూడా ఈరోజు ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించటం లేదు. అయ్యా, నీవు ఎక్కడో భయంకరమైనటువంటి చీకటి స్థితిలో పడి ఉన్న నిన్ను నా యేసయ్య ఆయన రక్తము ద్వారా కొని విలపెట్టి నిన్ను ప్రత్యేకించి నీకు ఉచితముగా రక్షణను అనుగ్రహించుంటున్నాడు. ఓ విశ్వాసి, ఈరోజు నీ ఆత్మ పరిస్థితి ఏమిటో నీవు ఒకసారి ఆలోచన చేయి. క్రైస్తవుడైనటువంటి నీవే, విశ్వాసి అయినటువంటి నీవే అటువంటి పరిస్థితిలో బ్రతుకుతూ ఉంటే, లోకంలో యేసయ్యను ఎరగని ఇంకా అనేక మంది ఉంటున్నారే. అయ్యో, వారి పరిస్థితి ఎలా అని ఏ రోజైనా ఆలోచన చేశావా? అందుకనే ఈ లాక్డౌన్ సమయాన్ని దేవుడు నీకు అనుగ్రహించుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నోవాహు కాలాన్ని ఒకసారి మనము గమనిస్తాం. నోవాహు కాలములో భూమి మీద దేవుడు అక్కడ ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం మనం చూచినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను
చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ భూమి మీద నరులను నేను సృజించాను అని ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నాడు, ఆయన హృదయంలో అనుకుంటున్నాడు. ఎందుకంటే నరులు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతుంటున్నారు. ఇష్టానుసారమైన జీవితాన్ని, దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలను మానవులు చేస్తుంటున్నారు. కాబట్టి తన స్వహస్తాలతో నిర్మించిన మానవులను దేవుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. జలప్రలయం ద్వారా నేను సృష్టించినటువంటి ఈ సమస్తాన్ని నేను తుడిచివేస్తానని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నోవాహు అను నీతిమంతుని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆ కుటుంబాన్ని ప్రత్యేకించాడు. నోవాహుకు లాక్డౌన్ విధించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షముతో ఈ సమస్త సృష్టిని దేవుడు నిర్మూలన చేసి ఉంటున్నాడు. కానీ నోవాహు కుటుంబాన్ని ఆయన రక్షించుకోగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం వింటున్న నా సహోదరుడా, సహోదరి, నోవాహుకు 40 దినాలు లాక్డౌన్ విధించబడినప్పుడు తన కుటుంబంతో ఏం చేశాడు? దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రైస్తవుడా, నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి నీవు సిద్ధపడుతుంటున్నావా? ఇటువంటి జలప్రలయం వచ్చి దేవుడు సృజించినటువంటి ఈ సృష్టిని నిర్మూలం చేశాడే, ఈరోజు కరోనా అనేటువంటి జలప్రలయంలో లోకమంతా సతమతమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయి. నీవు సేవించే దేవుడు, నీవు ప్రేమించే దేవుడు, నీకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన కీర్తనల గ్రంథంలో చెప్తాడు ఏమని? ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అయా, లోకములో ఉన్నవారు భయపడుతుంటున్నారు, లోకములో ఉన్నటువంటి వారు ఆందోళన పడుతున్నారు, లోకములో ఉన్నటువంటి ప్రజలు సతమతమవుతున్నారు. కానీ దేవుని నమ్మిన బిడ్డగా, విశ్వాసిగా ఆయన నిన్ను కాపాడుతుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమామయుడో, ఎంత కృపామయుడో ఒకసారి నీవు ఆలోచన చేశావా? మానవుడు తెలుసుకోవలసింది కూడా అంతే. ఈ భూమి మీద నీవు జన్మించావు, చనిపోతున్నావని కాదు. కానీ అయ్యా, ఒకసారి ఆలోచన చేయి. నీకు ఒక ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఆ ఆత్మ పరిస్థితి ఏమిటని నీవు ఆలోచన చేయి. ఈ శరీరం కోరినట్ల నువ్వు ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తే నీకు మరణము తథ్యమే. కానీ నీ ఆత్మకు కూడా మరణము తథ్యమని నీవు ఆలోచన చేయి. ఒకసారి నీ ఆత్మకు మరణము తథ్యమవుతుంది. నీ ఆత్మను సిద్ధపరచు దేవుని కోసం. ఒకవేళ ఇంతవరకు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించావేమో, ఇష్టానుసారంగా నీ ఇష్టము వచ్చినట్లు నీ కంటికి కనిపించేది అంతా బాగుంది అని నీవు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. ఎంత గొప్పవాడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎన్ని కోట్లు గడించిన వాడైనా కూడా శాంతి సమాధానం లేక ఉంటున్నాడయ్యా. శాంతి సమాధానం లేక బ్రతుకుతుంటున్నాడు. సమాధానం లేదు వారి జీవితంలో. ఎంత సంపాదించినా వానికి ఏదో ఒక సమస్య చేత వాడు బాధపడుతుంటున్నాడు. ఎంతో మేధావి అయినా కూడా వాని జీవితంలో కూడా శాంతి లేకుండా, సమాధానం లేక ఉంటున్నాడు. ఎందుకు ఇటువంటి పరిస్థితి మనిషిలోకి వచ్చిందంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము విస్తరించబడింది. పాపము వలన మరణము మనిషి రుచి చూస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మనము ఒక ప్రత్యేకించబడాలి. లోకముతో ఉండకూడదు. అంతలో కనపడి అంతలో మాయమైపోయి అల్పమైన వాటి కోసము నీవు ప్రయాసపడద్దు. శాశ్వతమును నిత్యమైనటువంటి ఆయన రాజ్యము కొరకు నీ ఆత్మను సిద్ధపరచు. నీ మట్టి ద్వారా తయారు చేయబడినటువంటి నీ శరీరము ఒకరోజు ఈ భూమి మీద మన్నైపోవలసిందే. కానీ అయ్యా, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆత్మ ఎక్కడికి పోతుంది? ఎక్కడ నీ ఆత్మను ఉంచుతావని నీవు ఆలోచన చేస్తుంటున్నావు? సిద్ధపరుస్తుంటున్నావా ఈరోజు నీ ఆత్మను?
నీ కుటుంబాన్ని దేవుని కొరకు సిద్ధపరుస్తుంటున్నావా? లాక్డౌన్లో మనం ఉంటున్నాం, దేవుని ఆరాధిస్తుంటున్నావా? కుటుంబాల్లో కుటుంబ ఆరాధన మొదలు పెట్టావా? ఒకవేళ ఆత్మీయ జీవితంలో నీవు కృంగిపోయి పడిపోయి చెడిపోయిన స్థితిలో ఉంటున్నావేమో, లేవలేని స్థితిలో ఉంటున్నావేమో. అందుకనే దేవుడు ఇంకా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో అవకాశాన్ని అనుగ్రహిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నటువంటి మానవాళి కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి పరిస్థితులలో మానవుడు తనను జ్ఞానము కలిగి బ్రతకాలి, జ్ఞానము కలిగి తెలుసుకోవాలి. ఎందుకు భూమిపైన ఇటువంటి పరిస్థితులు వస్తుంటున్నాయి, ఎందుకు ఇటువంటి సంభవిస్తుంటున్నాయి, ఎందుకు అనేక మంది మరణిస్తుంటున్నారు, ఎందుకు అనేక మంది నిరాశ్రయులైపోతుంటున్నారు, ఎందుకు అనేక మంది కంటికి కనిపించకుండా వెళ్ళిపోతుంటున్నారని ఆలోచన చేయి. నీవెప్పుడైతే ఆలోచన చేస్తావో, మనిషి జీవితంలో నీవు చేసినటువంటి దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు, దేవునికి ఇష్టము లేనటువంటి పనులు, పాపము నీలో ఉందో ఆ పాపాన్ని తీసివేసుకోగలిగితే, ఆ పాపాన్ని దూరపరిచి దేవునితో నీవు సహవాసము కలిగి ఉంటే, నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లు ఈ కరోనా పరిస్థితిలో కూడా నీ కుటుంబాన్ని రక్షించగలిగినటువంటి సమర్థుడు నా యేసయ్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఆలోచన చేయి. ఎటువంటి వాటి కోసం ప్రయాసపడుతున్నావు? అంతలో కనపడి అంతలో మాయమైపోయే అల్ప పాప భోగాలకు నీ శరీరాన్ని అప్పగించి నీవు ఉంటున్నావా? అందుకనే హెచ్చరిస్తుంటున్నాడు, దినాలు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో నీవు జ్ఞాని వలె సిద్ధపడు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు సిద్ధపడుతుంటున్నావా? నీ కుటుంబాన్ని దేవుని కొరకు సిద్ధపరుస్తుంటున్నావా? ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో నీకు తెలియదు. నీవు అనుకుంటున్నావు ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే. అందుకనే ఒక వాక్యం చెప్పబడింది, డోంట్ ఎక్స్పెక్ట్ టు రిపెంట్ ఇన్ ద 11th hour, యు మే డై అట్ 10:30. అయ్యా, నీవు 11వ గంట కోసము, చివరి నిమిషం కోసము అనుకుంటున్నావేమో. 10:30 లోపలే ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఈరోజు ఉన్న నీవు రేపు ఉదయాన్ని చూస్తావో లేదో నీ జీవితంలో నీకు తెలియదు. రేపటి దినము నీది కాదు, ఈరోజే నీది. అయితే దేవుడు మన అందరికీ అవకాశాన్ని ఇచ్చింటున్నాడు. దేవుడు మనకు సహవాసాన్ని దయచేసి ఉంటున్నాడు. దేవుడు ఆరాధించటానికి, స్తుతించటానికి, మన ఆత్మను సిద్ధపరచుకోవటానికి మనకు అవకాశాన్ని ఇచ్చింటున్నాడు. కాబట్టి బుద్ధిగల కన్యకల వలె మనము మన హృదయం అనే డ్యూటీలను చక్కపరుచుకొని ఈ చెడు కాలంలో కూడా దేవుని అనుగ్రహములో, దేవుని ఆత్మచేత నడిపింపబడి దేవుని కొరకు సిద్ధపడే వారంగా, సిద్ధపరిచే వారంగా మనము ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చూచినట్లయితే తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకునుము. ఏలైనగా మనుష్యులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షులను, బింకములాడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతి ద్వేషులను, అపవాదకులను, అజితేంద్రియతులను, క్రూరులను, సజ్జన ద్వేషులను, ద్రోహులను, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత్య దినములు, అపాయకరమైన కాలములో మనిషి ఏ విధంగా మారిపోయింటున్నాడో ఒకసారి ఆలోచన చేయి. ధనాపేక్ష, ధనము సంపాదించడానికి వాడు ఏమైనా చేయటానికి వెనకాడటం లేదు. ఎంత ఘోరమైనటువంటి పాపం చేయటానికి కూడా వాడు వెనకాడటం లేదు. నీవు ఆలోచన చేయి. మనిషి ఈరోజు ఎలా బ్రతుకుతున్నాడంటే,
పశుప్రాయుడుగా మారిపోయింటున్నాడు. విచక్షణ రహితంగా మనిషి మారిపోయింటున్నాడు. ఇంకొక మనిషి ప్రాణాన్ని తీయటానికి కూడా వెనకాడటం లేదు. దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని కూడా మనిషి అవలీలగా తీసేస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విచక్షణ రహితంగా మనిషి క్రూరంగా తయారైపోయి ఇష్టానుసారంగా ఈ లోకంలో ఒక అనుబంధాలు లేకుండా ఉంటున్నాడు. తల్లిని చంపే కొడుకులుగా ఉంటున్నారు, తండ్రిని చంపే కొడుకులుగా ఉంటున్నారు, దేవుడిచ్చినటువంటి భర్తలను చంపే భార్యలుగా ఈరోజు ఉంటున్నారు. ఆలోచన చేయి, ఎటువంటి పరిస్థితిలోనికి ఈ లోకం మారిపోయిందో, మనిషి ఎలా మారిపోయాడో ఒకసారి నీవు ఆలోచన చేయి. ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఈ లోకముందే, ఈ లోకములో నీవు నివసిస్తున్న మానవాళి పరిస్థితి ఏమో ఒకసారి నీవు ఆలోచన చేశావా? ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, నిన్ను నీవు రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించు. ఇంకా రక్షణ లేని అనేక మంది ఉంటున్నారే, వారి పరిస్థితి ఏమి అని నీవు ఆలోచన చేయి. ఒక్కసారి వారి బాధ్యత నీ పైన ఉంటుంది. దేవుడు అందుకనే నిన్ను రక్షించి నీకు ఉచితంగా రక్షణను దయచేసి ఆయన బిడ్డగా చేసుకొని ఈ భూమి మీద మనలందరినీ సజీవులుగా ఆయన నిలిపి ఉంటున్నాడు. ఈరోజు మనం సజీవులుగా ఉండి ఆయన్ను ఆరాధిస్తుంటున్నామంటే ఆయన కృప ఉంటున్నది. ఆయన కృప ద్వారా మనం జీవిస్తుంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఒకసారి ఆలోచన చేయి. ఇంకా మన జీవితాల్లో సమయము దేవుడు అనుగ్రహించుంటున్నాడు, ఇంకా మనకు అవకాశాన్ని అనుగ్రహించుంటున్నాడు. ఎందుకంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము మన ఆత్మలను దేవుని కొరకు సిద్ధపరచాలి అని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏ గడియ వచ్చినప్పటికి కూడా ఎత్తబడే గుంపులో, ఎత్తబడే సంఘాలుగా, ఎత్తబడే విశ్వాసులుగా మనం ఉండాలి. విడువబడితే ఈ లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కోబోతుంటున్నాం. కాబట్టి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించుంటున్నాడు. అయ్యా, ఇంకా ఒకవేళ నీవు దేవుని తెలుసుకోక ఉంటున్నావేమో, ఇంకా ఈ పరిస్థితుల మధ్యలో నీవు సతమతమవుతుంటున్నావేమో, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. కాబట్టి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించుంటున్నాడు. టీవీల ద్వారా, పత్రికల ద్వారా, యూట్యూబుల ద్వారా దేవుడు వాక్యాన్ని నీకు విస్తృతంగా ప్రకటిస్తుంటున్నాడు. ఎందుకంటే నీవు దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజమైనటువంటి రక్షకుని నీవు తెలుసుకోవాలని ఆయన నీకు అవకాశాన్ని అనుగ్రహించుంటున్నాడు. నీవు అనుకోవచ్చు, ఈ కరోనా పరిస్థితిలో ఏమో నా పరిస్థితి, ఎప్పుడు మరణిస్తానో తెలియదని ఒకవేళ నీవు అనుకోవచ్చు. అయితే అటువంటి మరణ పడక నుంచి బయటికి తీసుకొని రాగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు నా యేసయ్యని రాత్రికాల సమయంలో నీవు తెలుసుకో. ఆయన ఒక్కడే ఈ కరోనా అనేటువంటి జలప్రలయం నుంచి నిన్ను బయటికి తీసుకొని రాగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి అయ్యా, నీవెవరివైనా సరే నీ హృదయాన్ని నా యేసయ్యకు అనుగ్రహించు. నా యేసయ్య నీ కొరకు సిద్ధంగా ఉంటున్నాడు. అలనాడే 2020 సంవత్సరాల క్రితము అయ్యా మనందరినీ ప్రేమించుంటున్నాడు. కాబట్టే అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైనటువంటి నా యేసయ్య ఈ భూమి మీదికి ఒక సామాన్య మానవుడుగా ఆయన వచ్చి శిలువ మాను పైన చనిపోయి చివరి రక్తపు బొట్టు వరకు మనకు చిందించి ఆయన ఉచితంగా రక్షణను అనుగ్రహించుంటున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించటానికి. నీవు పాపభూయిష్టమైనటువంటి లోకంలో ఉంటున్నావు కాబట్టి నీకు రక్షణను దయచేయాలటువంటి ఆయన ఆంక్షతో నిన్ను రక్షించి ఉంటున్నాడు. ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ కొరకు ఉంటే అయ్యా నీవేం చేస్తుంటున్నావు? అనేక మంది ఈరోజు లోకం వైపు ప్రయాణిస్తుంటున్నారు, లోకం వైపు ప్రయాణం చేస్తుంటున్నారు. అయ్యా, ఈ లోక మార్గములో నీవు వెళ్తే అది మరణమని నీకు తెలియదు. ఆ మార్గము ఎప్పుడు ముయ్యివేయబడుతుందో నీకు తెలియదు. ఆ మార్గములో మరణం అనేది ఉందని మనిషి గ్రహించటము లేదు. కాబట్టే ఈరోజు మానవుడు ఆకస్మికంగా మరణించిపోతుంటున్నాడు. రాత్రి ఉన్నటువంటి వ్యక్తి ఉదయాన్ని చూడలేకపోతుంటున్నాడు. పడకలో పడుకున్న వ్యక్తి తిరిగి లేవలేకపోతుంటున్నాడు. ఎందుకో తెలుసా? అయ్యా, నీవు చేసినటువంటి
ప్రతి దేవునికి అవిధేయమైనటువంటి కార్యము, పాపము బట్టి ఈరోజు మనిషి మరణాన్ని రుచి చూస్తుంటున్నాడు, మరణానికి పాత్రుడైపోతుంటున్నాడు. పాపము వలన వచ్చే జీతము మరణమై ఉంటున్నదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. అయ్యా, ఇంకా నీవు పాపం చేసి మరణానికి పాత్రుడుగా అవుతావా? అయ్యా, ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించి, ఇంకా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేసి నీవు భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతావా? ఒకసారి ఆలోచన చేయి. అయ్యా, ఒక గ్రామములో ఒక తండ్రి, 2 కుమారులు, 1 కుమార్తె, భార్య ఉంటున్నారు. ఆ గ్రామానికి వెళ్ళటానికి మధ్యలో ఒక నది ఉంది. ఆ నదిని దాటుకొని గ్రామానికి వెళ్ళాలి. ఆ సమయంలో సాయంకాలం అయిపోయింది. తండ్రి వస్తాడని పిల్లలు, భర్త వస్తాడని భార్య ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆ నదిలో దిగి అవతలి ఒడ్డుకు రావాలని భర్త దిగాడు. దిగిన సమయంలో భయంకరమైనటువంటి సుడిగుండము ఏర్పడిపోయింది ఆ నదిలో. ఆ నదిలో భయంకరమైన సుడిగుండము ఏర్పడినప్పుడు ఆ భర్త అక్కడ చేయి పెట్టుకొని నిలబడుకొని ఉంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఒక చెక్క మొద్దు పైన నా చేయి ఉందిలే, నేను ఈ సుడిగుండంలోనికి వెళ్ళకుండా నేను కాపాడబడతానని అనుకున్నాడు. అవతల ఒడ్డు నుంచి పిల్లలు, భార్య పిలుస్తున్నాడు. డాడీ రా, డాడీ రా అని పిలుస్తుంటున్నారు. అయితే ఈయన రావాలని ఆశ ఉంది, ఈయన వెళ్ళాలని ఆశ ఉంది, ఎంతో ఆశతో చూస్తుంటున్నాడు. కానీ చివరికి అర్థమైంది ఆయనకు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ముసలి నోట్లో ఆయన చేయి పెట్టాడని అర్థమైంది. అమాంతంగా బిడ్డలు చూస్తున్నప్పుడే, అమాంతంగా భార్య చూస్తున్నప్పుడే ఆ ముసలి ఈ వ్యక్తిని నోట్లోనికి మింగేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అదే పరిస్థితిలో అనేక మంది ఉంటున్నారు. ఎంతోమంది ఈరోజు వ్యసనాలకు బానిసలైపోయి వారు బయటికి రావాలని ఆశ కలిగినా కూడా అది వదలలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎంతోమంది మరణ పడకలో ఉంటున్నారు. ఓదార్చేవారు, చూచేవారు లేరని ఏడ్చేవారు ఈరోజు ఉంటున్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితికి మనిషి దిగజారిపోయాడంటే వాడు చేసినటువంటి అవిధేయత, వాడు చేసినటువంటి పాపము బట్టి ఈరోజు రోధిస్తుంటున్నాడు. అయ్యో, నేను మరణ పడకలో ఉంటున్నానే, నా భార్య పిల్లలు నన్ను అసహించుకునే పరిస్థితిలో నేను ఉంటున్నానే, నన్ను ఆదరించడానికి నా తల్లిదండ్రులు రాలేని పరిస్థితిలో నేను ఉంటున్నానే, ఇక నా పరిస్థితి ఇంతే, నేను మరణానికి వెళ్ళిపోతున్నాననేవారు అనేక మంది ఉంటున్నారు. అయ్యా, ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీ జీవితంలో నీకు అవకాశాన్ని అనుగ్రహించుంటున్నాడు. ఎప్పుడు నీ జీవితం అంతమైపోతుందో నీకు తెలియలేని పరిస్థితిలో నీవు ఉంటున్నావు. నిజమైనటువంటి దేవుని నీవు తెలుసుకొని, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, అది నిన్ను మరణము నుంచి తప్పించలేదని నీవు గ్రహించి, మరణము నుంచి జీవములోనికి నిన్ను నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు నా యేసయ్య అని ఈరోజు నీవు తెలుసుకో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అందుకనే ఆయన సెలవిస్తుంటున్నాడు దేవుని వాక్యంలో ఏమని, అయ్యా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉంటున్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా మీరు పరలోక రాజ్యానికి రాలేరు అని ఆయన సెలవిస్తుంటున్నాడు. అయ్యా, ఆయన ఎందుకంటే మరణాన్ని జయించి ఆయన 3వ దినాన సజీవుడుగా లేచిన దేవుడు కాబట్టి, అయ్యా, నీవు ఆయన మీద విశ్వాసాన్ని ఉంచు, ఆయన నమ్ము, ఆయన మీద విశ్వాసాన్ని ఉంచు, ఆయన కొరకు సిద్ధపడు. నీవు ఎటువంటి చెడు దినాల్లో ఉన్నా కూడా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా కూడా ఆయన నిన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడు. ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు నా యేసయ్య. ఒకవేళ ఈ లోకములో ఉన్నవారు నిన్ను చేయి విడిచొచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను చేయి విడిచొచ్చు. అందుకనే ఆయన అంటున్నాడు ఏమని,
నా అరచేతుల మీద మిమ్ములను చెక్కుకొని ఉంటున్నాను. నేను చెయ్యి విడిచేవాడను కాదు. నీ తల్లి అయినా నిన్ను మరుస్తుందేమో, కానీ నేను మరిచే దేవుడు కాదని రాత్రికాల సమయంలో నా యేసయ్య నీతో మాట్లాడుతుంటున్నాడు. అయ్యా, ఎటువంటి పరిస్థితిలో ఈరోజు నీ జీవితం ఉందో ఒక్కసారి ఆలోచన చేయి. ఆదాము జీవితాన్ని నువ్వు చూశావు. ఆదామును దేవుడు ఎంతో ఉన్నతంగా ఉంచాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ఆదాము వినకుండా దేవుని ఆజ్ఞను వ్యతిరేకించాడో, దేవుని ఆజ్ఞను విస్మరించాడో, ఆ రోజు మరణము ఈ భూమి మీదికి సంప్రాప్తమైంది. అందుకనే దేవుడు చెప్పాడు ఏమని, ఆదామా, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని. కాబట్టి మరణము మానవునికి సంప్రాప్తమైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు అటువంటి పరిస్థితిలో అయా నీవు ఉంటున్నావేమో, ఈరోజు చెడు కాలంలో నీవు ఉంటున్నావేమో, నీవు వ్యసనాలకు బానిసైపోయి ఉంటున్నావేమో, దేవునికి అయిష్టమైనటువంటి ఎవరు చూడలేదులే నన్ను అని నీవు ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నావేమో, నీ శరీరం గురించి నీవు ఆలోచన చేస్తుంటున్నావేమో, కానీ అయా నీ శరీరము అంతలో కనపడి అంతలో మాయమైపోతుంది. నీ శరీరం గురించి నీవు ఆలోచన చేయొద్దు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ గురించి నీవు ఆలోచన చేయి. నీ ఆత్మను దేవుని కొరకు సిద్ధపరచు. ఈ శరీరము ఎప్పుడైనా మంటితో చేయబడింది కాబట్టి వెనుకటి వలె మంటికి కలిసిపోవలసిందే, కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ఆయన దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి నీ ఆత్మని నీవు సిద్ధపరచుమని మనవి చేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడుతుంటున్నాడు. ఏమని, అయ్యా దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయొద్దండి, సద్వినియోగం చేసుకోండి. నోవహు వలె రక్షణ ఓడలను తయారు చేసుకొని మీ వ్యక్తిగత రక్షణను, మీ కుటుంబ రక్షణను, నీ బిడ్డలను రక్షణలోనికి నడిపించి సిద్ధపరచు. ఎప్పుడు జలప్రలయము వస్తుందో, ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో నీకు తెలియదు. కాబట్టి దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చినాడు. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాలను, మన సహవాసాలను దేవుని కొరకు సిద్ధపరుస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు వచ్చినప్పటికి కూడా ఆయన్ను మనము ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. ఎదుర్కొనే స్థితిలో నీవు ఉండాలంటే నీ హృదయం అనేటువంటి సిద్ధపాటుగా ఉండాలి. ఆలోచన చేయి. 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు ఉంటున్నారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు పెండ్లి కుమారుడు వస్తున్నాడని తమ సిద్ధలను సిద్ధపరచుకొని దానిలో నూనె పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కోగలిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యేసయ్య రెండవ రాకడలో రావటానికి బహు సమీపంగా ఉంది. ఈ లోకంలో పరిస్థితులు చూస్తే బహు సమీపముగా మనము రాకడకు ఉంటున్నాం. కాబట్టి అయ్యా, దేవుని కొరకు మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను సిద్ధపరిచి మనమందరము కూడా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండటానికి సిద్ధపాటును కలిగి ఉన్నాం. కాబట్టి అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె నీవు ఆలోచన చేసి దేవుని కొరకు నీ ఆత్మను ఈ రోజు నుంచి సిద్ధపరచు. ఒకవేళ ఇంతవరకు నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ లేక దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు నీ జీవితంలో కలిగి ఉండి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండి బయటికి రాలేని పరిస్థితిలో ఒకవేళ నీవు ఉంటున్నావేమో, నీవెవరైనా సరే, అయ్యా నా యేసయ్య నిన్ను త్రోసివేసేవాడు కాదయ్యా, నా యేసయ్య నిన్ను త్రోసిపుచ్చేవాడు కాదు. ఆయన 2 చేతులు చాపి ఆయన నీకోసము ఈరోజు కూడా ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎప్పుడు నీవు నీ జీవితాన్ని మార్చుకొని ఆయన దగ్గరికి వస్తావని ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. ఆయన సిలువ రెక్కల నీడలో నీకు ఆశ్రయం అనుగ్రహించడానికి నా యేసయ్య సిద్ధంగా ఉంటున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని సిద్ధపరచుకో దేవుని కోసం, నీ జీవితాన్ని సిద్ధపరచుకో దేవుని కోసం, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో దేవుని కోసం. ఎప్పుడైతే నీవు సిద్ధపరుస్తావో, ఎప్పుడైతే దేవుని రక్షణ ఓడలో నీ కుటుంబాన్ని నిలబెడతావో, నోవహు కుటుంబము వలె నీ కుటుంబము రక్షణ పొందుతుంది.
దేవునితో సహవాసము కలిగి ఉంటుంది, దేవునితో నీవు ఎత్తబడతావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చెయ్యి. ఇంతవరకు నీవు ఎలా బ్రతికావో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని చక్కపరుచుకో, నీ హృదయాన్ని దేవుని కొరకు సిద్ధపరచు అని ఆయన నీకు సెలవిస్తుంటున్నాడు. నీవు సిద్ధపరిచి ఆయన కోసం నిలబడతావా? ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు నీకు అవకాశాన్ని, మరి ఒక అవకాశాన్ని నీ జీవితంలో అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మా, నీవెవరైనా సరే సమయాన్ని పోనీయొద్దు. కొంచెం కాలమే ఉంది, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో నీకు తెలియలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబాలను దేవునిలోనికి నడిపించవలసిన బాధ్యత, మన సంఘాలను దేవుని కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత, ఇంకా దేవుని రక్షణను తెలుసుకోలేని అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి ప్రార్థన చేయి. నీవు, అయ్యా, ఇంతవరకు నేను లోకం వైపు వెళ్ళాను నాయన, లోకంలో శాంతి ఉందని, సమాధానం ఉందని నేను వెళ్ళాను, కానీ శాంతి సమాధానం లేని పరిస్థితిలో నా జీవితం ఉందయ్యా. భయంకరమైనటువంటి కష్టాల్లో, వేదనలో, బాధలో నేను జీవిస్తుంటున్నాను. అయ్యా, నా జీవితంలో నీవు ఈ లాక్డౌన్ అవకాశాన్ని అనుగ్రహించావు. కాబట్టి నేను సిద్ధపడతాను నాయన, నీకోసము నా ఆత్మను సిద్ధపరుస్తానని ఒక తీర్మానం తీసుకొని రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లైవ్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నా సహోదరుడా, సహోదరి, నీవెవరివైనా సరే, దేవుడి రాత్రికాల సమయంలో నీకు చివరి అవకాశాన్ని నీ జీవితంలో అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి నీవు దేవుని కొరకు సిద్ధపడి సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని రాకడకు సంసిద్ధంగా ఉంది నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయనతో ఎత్తబట్టడానికి సిద్ధపరచమని మనవి చేస్తుంటున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీవు కూడా ఏకీభవించు. నీ హృదయం మీద నీ చేయి నుంచుకో. ఒకవేళ నీవు ఇంతవరకు భయంకరమైనటువంటి పరిస్థితిలో జీవించి దేవునికి దూరంగా ఉంటున్నావేమో, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేసి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి భయంకరమైనటువంటి శ్రమల్లో, వేదనలో, బాధలో, మరణ పడకలో ఉంటున్నావేమో, ఈ రాత్రి సమయంలో దేవుడు నీ జీవితంలో అవకాశం ఇచ్చింటున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని దేవుని కొరకు తెరిచి ప్రార్థన చేయి. దేవా, ఇంతవరకు నేను భయంకరమైనటువంటి పరిస్థితిలో జీవించాను నాయన, నా జీవితంలో అవకాశాన్ని దయచేసావు తండ్రి. చెడ్డ దినాల్లో మేము ఉంటున్నాము. కాబట్టి నాయన, జ్ఞానము కలిగి మా జీవితాలను మేము చక్కపరుచుకొని మీ కొరకు సిద్ధపడటానికి మాకు సహాయమును నీవు అనుగ్రహిస్తుంటున్నావని నీవు ప్రార్థన చేయి. నీవు ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేస్తావో, నా యేసయ్య నీకు ఉచితముగా ఆయన రక్షణను దయచేసి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామానికి వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ లైవ్ ఆరాధనలో ప్రభా, ఇంతవరకు మీరు నడిపించిన విధానంకై స్తోత్రాలు నాయనా. ఆదాము జీవితాన్ని ప్రభా మాకు బయలుపరిచారు నాయనా. ఆదామును మీరు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానమును అనుగ్రహించి మానవుని హెచ్చించి ప్రభా మీరు అనుగ్రహించినప్పటికీ మీ మాటకు వ్యతిరేకంగా, మీ ఆజ్ఞకు లోబడక ఆదాము జీవితంలో ఎటువంటి చెడు పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అవును నాయన, విశ్వాసులైనటువంటి మేము, క్రైస్తవులైనటువంటి మేము, క్రీస్తు నమ్మిన బిడ్డలం కూడా ఒకవేళ ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉంటున్నామేమో. కాబట్టి మాతో మీరు సూటిగా మాట్లాడిన విధానంకై మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభానైనా మేము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ కొరకు సిద్ధపడటానికి ప్రతి ఒక్కరిని మీరు సంధించమని వేడుచున్నాం తండ్రి. లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులు నాయన, కంటికి కనపడని నాయన వైరస్తో మనిషి రోధిస్తుంటున్నాడు, వేధిస్తుంటున్నాడు, కలత చెందుతుంటున్నాడు, ఆందోళన చెందుతుంటున్నాడు. అనేక మంది మరణిస్తుంటున్నారు, అనేక మంది నిరాశ్రయులవుతుంటున్నారు, అనేక మంది హాస్పిటల్స్లో నాయన అడ్మిట్లో ఉంటున్నారయ్యా. ఎందుకు భూమి మీద ఇటువంటి పరిస్థితి వచ్చిందో మానవుడు ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంటున్నాడయ్యా. ఈ రాత్రికాల సమయంలో
ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడమని వేడుచున్నాం నాయనా. మేము చేసినటువంటి పాపమును బట్టి, మేము చేసినటువంటి అవిధేయమైనటువంటి కార్యాలను బట్టి భూమి మీద ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామని ప్రతి ఒక్క మానవుడు తమ హృదయాలను చక్కబెట్టుకొని సరిదిద్దుకొని నాయనా మీ వైపు చుట్టానికి నిజమైనటువంటి రక్షకుడు దేవుడు మీరని, ఇటువంటి పరిస్థితి నుంచి కాపాడగలిగినటువంటి సమర్థుడు యేసు క్రీస్తు ప్రభుల వారని ప్రతి ఒక్కరూ గ్రహించగలిగే కృపను నాయనా దయచేయమని వేడుచున్నాం తండ్రి. ప్రతి విశ్వాసిని, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. ఈ లాక్డౌన్ సమయంలో నాయనా విశ్వాసులందరికీ నాయనా మీరు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మీ పాదములకు స్తోత్రాలు నాయనా. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ప్రభా హిందూపూర్ క్రిస్టియన్ ఫెలోషిప్ను మీరు ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవా మీ కార్యము జరిగించి మానవాళి అందరినీ మీరు రక్షించి నాయనా మీ కొరకు సిద్ధపరిచి నాయనా మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఎత్తబడే గుంపులో ఉండటానికి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని మీరే నాయనా నడిపించుమని ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇంతవరకు పరిశుద్ధాత్మదేవా మీరు మాతో ఉండి నడిపించిన విధానముకై మీ పాదములకు స్తోత్రాలు నాయనా. మీరే ఈ కార్యక్రమాన్ని దీవించండి తండ్రి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి హృదయంలో ఏ కోరిక, ఏ అవసరత, ఏ అక్కర ఉందో నాయనా మీరు తీర్చుమని వేడుచున్నాం తండ్రి. ఒకవేళ నాయనా ఈ లైవ్లో కూర్చున్న వ్యక్తుల్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉంటే నాయనా స్వస్థపరచు యెహోవాను నేనే అన్నటువంటి వాగ్దానాన్ని నీ బిడ్డల పట్ల నెరవేర్చి మీరే మహిమ పొంది నాయనా తద్వారా ప్రభా నాయనా మేము స్తుతించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు తిరిగి నాయనైనటువంటి నజరేడైన యేసు శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం నా తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇంతవరకు దేవుని బిడ్డలారా లైవ్లో విన్నటువంటి మీ అందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైనటువంటి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తుంటున్నాను.